ఎర్రవారిపాలెం మండలం సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం ఇచ్చిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన సిరివెల్ల రఘు ఈయన తెలుగుదేశం పార్టీ నందు ఎర్రవారిపాలెం మండలం ఉపాధ్యక్షులుగా సమన్వయ కమిటీ సభ్యులుగా సేవలందించారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజలతో ప్రతిస్పందన బాగుందని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని పులవర్తి నాని అత్యున్నతంగా అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలు ఏవైనా ఉంటే వాటిని శాసనసభ్యులు పులవర్తి నాని దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం సింగిల్ విండో చైర్మన్ సిరివెల్ల రఘు ప్రసంగించారు. నాకు సింగిల్ విండో చైర్మన్గా అవకాశం ఇచ్చిన మన చంద్రగిరి ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు నారాయణ గారి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన శాసనసభ్యుడు నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఇంటింటికి పోయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కనుక్కొని అన్నీ చేస్తున్నాము. ఈ సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటే అమలు చేస్తున్నారు. మనం పెన్షన్లు 3,000 నుండి 4,000 వరకు ఇవ్వడం జరిగింది. దీపం పథకము ఫ్రీ కింద మహిళలకు సిలిండర్ ఉచితంగా ఇవ్వవలసి జరిగినది. పేదలకు ఇక్కడ అన్నం పెట్టి అన్న క్యాంటీన్లో ప్రారంభించడం జరిగినది. పరిశ్రమలు లోకేష్ గారు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు అట్లా తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ రైతులకు ఖాతాలో ఎంత నగదు ఖాతాలో జమ చేయబడుతుంది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరిపిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది, అమరావతి కూడా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాను. పులివర్తి నానన్న ఇక్కడికి ఇంటింటి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రోడ్లన్నీ గుంతలుగా ఉన్నాయి. అవి అన్న గెలస్థానంగానే రోడ్లన్నీ బాగా అభివృద్ధి చేసినాడు, సదనం చేసినాడు. పెన్షన్లు చెప్పిన కాడ మాట్లాడి కాపాడుకుంటూ వస్తున్నాడు పల్లెల్లో. ఇంకా రాబోయే 4 గంటల్లో ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాము. రైతులకి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. వారి సమస్యలు ఏదున్నా ఎమ్మెల్యే దగ్గర తీసుకుని పరిష్కారం చేస్తాను. రైతుకు రుణాలు ఇవ్వడంలో కానీ, ఎరువులు కానీ, బంగారు లోన్స్ కానీ అవన్నీ నా వంతు కృషి చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా ఈ సంఘాన్ని కూడా ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై నారాయణ గారు.